దగదర్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణ ప్రసాద్ ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోరికను తీర్చిన ఎమ్మెల్యే కావలి నుంచి దగదర్తి మండలం నారాయణపురం అనంతపురం దామవరం మీదుగా నెల్లూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సును సోమవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసిన ప్రారంభించారు. బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణించిన ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి బస్సులకు ఇబ్బంది పడుతున్న మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని దీన్ని ప్రజలు విద్యార్థులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఎమ్మెల్యే కోరారు. ఓకే చెప్తాను ఓకే సార్. ఎస్వి యూనివర్సిటీ నుండి పొంది అక్కడే పిహెచ్డి కోర్సు ప్రవేశించారు. ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు అధికారం అహంకారం కవల పిల్లల్లోని నానుడి, కానీ వీరి విషయంలో అధికారం అణుకువ పిల్లలుగా ఉండడం వీరి ఎదుగుదలకు ప్రధాన కారణం. రైతు బిడ్డగా ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా వ్యాపారవేత్తగా సింగిల్ విండో అధ్యక్షుడిగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా శాసనసభ్యుడిగా ఇంటింపై ఒడ్డింపై ఉన్నట్లుగా విరాట్ స్వరూపాన్ని సంతరించుకున్న వామనుడిగా వారు ఎదిగిన తీరు ప్రశంసనీయం. చదువు విలువ తెలిసిన వ్యక్తిగా పేద విద్యార్థులకు బ్యాగులు పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు అనుసరణీయం. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు తాను ఏర్పరుచుకున్న లక్ష్యాలను సాధించడానికి ఏకాగ్రతలో తగిన వ్యూహాలను రూపకల్పన చేసుకుని తదనుగుణ ఆచరణ ఆదర్శనీయం. ప్రజలను కన్నబిడ్డలుగా భావించి లాలించి పాలించి వారి మన్ననలు పొంది కావలిని వారు కంచు కోటగా చేసుకుని ప్రజల హృదయ రత్న ఖచ్చిత సింహాసనాన్ని అధిష్ఠించి తనని కీర్తి చెందికలు పొందాలని రాష్ట్ర స్థాయిలో అత్యున్నత హోదాలు అనుకున్న అందరికీ రాష్ట్ర స్థాయిలో అత్యున్నత హోదాలను వారు పొందాలని ఆ శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటోంది శ్రీ శ్రీనివాస జూనియర్ కళాశాల. విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం అభినందనలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు, రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విశిష్ట అతిథి మన కావలి వాస్తవ్యుడు అంచెలంచెలుగా ఎదిగి తన జీవితాన్ని ప్రజాస్వామ్యంగా తన జీవితాన్ని పేద బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం శ్రమిస్తూ పల్లె ప్రాంతాల్లో ఉండే ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, చదువుపరంగా అభివృద్ధి చెందాలని తపన పడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజుల దగ్గర ఈరోజు నాలెడ్జ్ సెంటర్ అధ్యక్షులుగా ఉన్నటువంటి నా సోదర సమాజం మాలేకర్ గారికి, శ్రీనివాస జూనియర్ కాలేజ్ యాజమాన్యానికి, దానికి సంబంధించిన కరెస్పాండెంట్ అశోక్ గారికి, అదేవిధంగా మిత్రుడు మధుబాబు నాయుడు గారికి, మా గ్రామంలో పుట్టి చిన్న వయసు నుంచి పిల్లలకి పాఠాలు చెప్పాలి, పిల్లలకి ఎంతో ఉన్న జ్ఞానాన్ని పెంపొందించాలి, తన జీవితాన్ని అధ్యాత్మికంగా అంకితం చేసిన మాలకొండ గారికి, అదేవిధంగా అక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా పేరుపెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులతో మమేకం అవడం, విద్యార్థులతో కలవాలి, విద్యార్థుల యొక్క భావాలు పంచుకోవాలి, విద్యార్థుల యొక్క ఆలోచనలు తెలుసుకోవాలి, వాళ్ళ భవిష్యత్తుకు మేము కూడా నాంది పలకాలి, వాళ్ళ భవిష్యత్తుకు మేము కూడా పాటలు వేయాలని ఆలోచనతో ఈ రోజున మీ ఫంక్షన్కి నేను రావడం జరిగింది.
ఇక్కడ అందరూ కూడా కౌమార్య దశలో ఉన్నటువంటి వయసులో ఉన్న మీరు, అంటే 16 సంవత్సరాలు పూర్తయి 17-18 సంవత్సరాల వయసులో ఉన్న మీరందరూ కూడా హీరోలే. మీరందరూ కూడా హీరోయిన్లే. మిమ్మల్ని మించిన హీరోలు లేదు, మిమ్మల్ని మించిన హీరోయిన్లు లేదు. హీరోయిన్ అంటే అందంలో కాదు, హృదయంలో. ఆ హృదయం మీ అందరికీ ఉంది. జీవితంలో ఎదగాలని తపన ఉంది. ఏదో ఒక రోజు జీవితంలో ఎదిగే ఒక స్థాయికి రావాలని తపన మీ అందరిలో ఉంది. అదే మొదట మనలో ఉండాల్సింది. విద్యార్థులారా, అదృష్టం అందరూ అంటుంటారు. అదృష్టం అనేది శిక్షణలో అర్థం లేదు, జీవితంలో అర్థం లేదు. అదృష్టం అనేది అసలు వర్డే లేదు. చేతగాని వాడు మాట్లాడేది అదృష్టవంతుడని, విజయం సాధించేవాడు ధైర్యంగా ముందుకు పోతుంటే పిరిచేవాడు వాళ్ళని చూసి తనలో లోపాన్ని సరిదిద్దుకోలేక వాడు అదృష్టవంతుడు అంటాడు. ఒక్కటే విద్యార్థులారు ఆలోచించండి. ఒక తండ్రికి 2 బిడ్డలు పుడితే తల్లి ప్రేమలో కానీ తండ్రి ప్రేమలో కానీ 2 బిడ్డల మీద సమానంగానే ఉంటుంది. మీ క్లాసులో పాఠాలు చెప్పే గురువు కూడా 40 మందిని కూర్చోబెట్టి పాఠాలు చెప్పేటప్పుడు ఒకరికి ఎక్కువ చెప్పడం, ఒకరికి తక్కువ చెప్పడం అంటూ ఉండదు. కానీ తండ్రి తరపున పుట్టిన ఇద్దరిలో ఒకడు ప్రేక్షకుడు అవుతున్నాడు, ఒకడు పామరుడు అవుతున్నాడు. అంటే తల్లిదండ్రుల పెంపకంలో లోపమా, లేదా క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పిన గురువు 40 మందికి పాఠాలు చెప్తే ఒకడు మొదటి క్లాసులో పాస్ అవుతున్నాడు, ఒకడు ఫెయిల్ అవుతున్నాడంటే గురువు చెప్పిన పాఠాల్లో లోపమా? ఒక్కసారి మనం మననం చేసుకుంటే అన్నిటికీ కారణం మన మనసే. దాన్ని ప్రక్షాళన చేసుకోగలిగితే, దాన్ని అధ్యయనం చేసుకోగలిగితే, దాన్ని కంట్రోల్లో పెట్టుకోగలిగితే నీకంటే అదృష్టవంతుడు, నీకంటే హీరో, నీకంటే హీరోయిన్ ఎవరు లేరు. దాన్ని కంట్రోల్ పెట్టుకొని చూడండి, మన జీవితం అదృష్టం మన కాళ్ళ కాడికి వస్తుంది. ఎదిగిన వారి యొక్క జీవిత చరిత్రలో ఒక్కసారి చదవండి. ఎదిగిన జీవితంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ పేద కుటుంబం తెచ్చిన వాడే, ఆకలి తప్పులు తెలిసిన వాడే, కష్టాలు తెలిసిన వాడే, కష్టాలు నష్టాలు ఇబ్బందులు అన్ని ఎదుర్కొని ఈ దీపాల కింద చదువుకున్న వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కానీ ఎందుకంటే వాడికి ఆకలి బాధ తెలుసు, తల్లిదండ్రులు పడ్డ కష్టాలు తెలుసు, పొలం దగ్గర మీద తల్లిదండ్రులు పడ్డ ఇబ్బందులు తెలుసు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసి ఆకలికి తీసుకోలేక, బిడ్డలు చర్చించుకోలేక, మంచి బట్టలు కుట్టించలేక, బంగారు ఆభరణాలు ఇవ్వలేక తల్లిదండ్రులు ఎన్నప్పుడే కష్టాలను మనం ఒక్కసారి అధ్యయనం చేసుకుంటే, మన తల్లిదండ్రుల యొక్క కష్టం మనం అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం పట్టుదల వస్తుంది, పౌరుషం వస్తుంది. అదే విజయానికి బాటలు దారులు చూపిస్తుంది. ఆటోమేటిక్గా మన జీవితంలో విజయవంతులు కాగలం. ఈ వయసుందే ఇది చాలా డేంజరైన వయసు. తల్లిదండ్రుల కంటే నేనే తెలియగలవాడిని, గురువు కంటే నాకే తెలియగలవాడిని, పక్కోడు కంటే నేను గొప్పవాడిని, పక్కోడు మాటలు నేను ఎందుకు వినాలి, నాకు తెలియదు ఏముందని ఆలోచించేటువంటి వయసులో మీరు ఈ 5 సంవత్సరాలు, మీరు ఇప్పుడు 18 సంవత్సరాలు పూర్తయి డిగ్రీలోకి రాబోతున్నారు. ఇంటర్మీడియట్ అంటే అర్థం ఏంటంటే పరిపక్వత లేని దశలో ఉన్న అవ్వాలి, నేను లడ్డర్ అవ్వాలి, రాజకీయ నాయుడు అవ్వాలి, టీచర్ అవ్వాలి, లాయర్ అవ్వాలి, ఒక కళ కనాలి. ఆ కళ కోసం మనం ఎప్పుడు కూడా కసరపడాల్సినటువంటి అవసరం ఉంది. గోడు లేని జీవితం ముందుకు పాటు తల్లిదండ్రుల కోసం కాదు మిమ్మల్ని చదివించే, మీ కోసం మీరు చదువుతున్నారు. జన్మనిచ్చారు కాబట్టి తల్లిదండ్రులు మీకు బట్టలు కొనిస్తున్నారు, ఆభరణాలు కొనిస్తున్నారు, మీరు అడిగిన కోర్సులు తీసుకున్నారు. మీరు ఎలా కావాలంటే అలా అందంగా తయారు చేసి కాలేజీకి పంపిస్తూ ఇంట్లో తల్లి ఉండేసి బట్టలు లేక ఇబ్బందులు పడినా మిమ్మల్ని ఆనందంగా చేసే వరకు తల్లిదండ్రులు త్యాగఫలం మిమ్మల్ని పిలిచి పెద్ద చేసే వరకే. కానీ మీ నుదుటి రాతను మార్చుకోవాల్సింది మీరే. అందుకని ఒక చాప్టర్ ఉంది, మనందరి తల రాతను మార్చేది బ్రహ్మ అయితే, జన్మనిచ్చేది తల్లి అయితే, ఎదిగేదానికి సఫలపడేది తండ్రి అయితే, ఎదగాల్సిన బాధ్యత మీది. ఎప్పుడైనా ఫెయిల్ అయినా సక్సెస్ అయినా అది మీ వల్లే, ఒకరి వల్ల కాదు. ఎప్పుడు కూడా మనం ఓడించేవాడు లేడు. ఓటమికి కారణం మనమే. ఎదుటివాడి శక్తితో మనల్ని ఓడించలేదు, ఎదుటివాడి శక్తితో మనం ఇబ్బంది పెట్టలేదు. మనలో అసమర్థత, మనలో భయం, మనలో ఉన్నటువంటి సంస్కృతి భావాల వల్ల మనం చెడిపోతామే తప్ప ఎదుటి వాడి ప్రయత్నం వల్ల మనం చెడిపోవాలనేటువంటి విషయాన్ని జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కటి ఆలోచించండి, ఎదిగేటప్పుడు కష్టాలు వస్తాయి, కష్టాలతో స్టార్ట్ అయిందే జీవితం సుఖాన్ని ఇస్తుంది.
ఎత్తుకునేటప్పుడే ఆనందంతో మొదలవుతుంది, కానీ అది జీవితాన్ని కష్టాలు పాలు చేస్తుంది. అది తాగుడైనా, సిగరెట్ అయినా, సెల్ ఫోన్ వ్యసనమైనా, ఇంకా రకాల ఇతర స్నేహాలైనా అన్నీ కూడా ఆనందానికి నవ్వుల మధ్య స్టార్ట్ అయ్యే జీవితం ఆఖరికి నిన్ను కష్టకాల పాలు చేస్తుంది, కష్టాల పాలు చేస్తుంది. ఈరోజు తండ్రి కోసం భయము, తల్లి మీద ప్రేమతో భయము, గురువు చెప్పిన పాఠాల మీద భయము, సమాజం మీద భయం పెట్టి పక్కింతో ఈరోజు ఆర్థికంగా ఎదిగాడు మన తల్లిదండ్రులు తలెత్తుకునే చేసేటట్టు నేను కూడా ఏదో ఒక రోజు సమాజ్ అలానోడు బిడ్డ ప్రయోజనం లేని ఊరంతో తలెత్తుకోవాలి. అప్పుడు మా అమ్మ నాన్న గర్వపడాలని ఒక అభ్యుంటే నిర్దేశిగా మీరు కష్టపడ్డనాడు విజయం మీ ఇంటి ముందు చెప్తుంది, మీ తల్లిదండ్రులు తలెత్తుకుంటుంది. అప్పుడు అనుకుంటుంది తల్లి మంచి బిడ్డల కన్నాలని, అప్పుడు అనుకోని సంతోషిస్తున్నాం. ఈ రోజు మిమ్మల్ని ముద్దాడుతుంది తల్లి, పుట్టినప్పుడు మిమ్మల్ని ముద్దాడుతున్నాడు తండ్రి. ఇప్పుడు మీరు రుణం తీసుకోవాల్సిన అవసరం. అప్పుడు అనుకోవాలి తల్లి, బిడ్డలు పుట్టినది తల్లి సంతోషించాలి, తండ్రి గర్వపడాలి. మన ఊరు సభాషణ బిడ్డ ప్రయోజనం అని చెప్పి ఊరంతా అభినందించాలి. ఏదో ఒక రోజు మనం సస్తే మన శత్రువు కూడా మనం చూసి ఆడవాలి. అది మన పేరెంట్స్ ఆనందంగా ఉన్న రోజున ఎప్పుడు కూడా మన జీవితం సాధ్యంగా ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా. ఈరోజు మా పనులందరూ, మా బిడ్డలందరూ బంగారు ఆభరణాలతో వచ్చారు. ఈ ఆభరణం కూడా ఒక మట్టే, ఒక మలినమైన మట్టి. ఆ మట్టిని శుద్ధి చేసి దాంట్లో బంగారు అణువణువుని ఎత్తికి ఒక ఆభరణం తయారు చేయడానికి కొన్ని లక్షల ఉలి దెబ్బలు తగిలితే, శుద్ధి దెబ్బలు తగిలితే అది ఆభరణం అయింది. ఈరోజు అందంగా తయారైంది. మా తల్లుల మెడలో ఆభరణం అయింది. మీ జీవితంలో ఒక ఆభరణం రావాలంటే తప్పకుండా టీచర్ల యొక్క తిట్లు తినాల్సిందే, తల్లిదండ్రుల యొక్క కొట్లు కొట్టాల్సిందే, తల్లిదండ్రుల యొక్క ఇబ్బందులు కట్టాల్సిందే, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. బంధుత్వాన్ని, సంకోలని, స్నేహితుల్ని, సినిమాలని అన్నింటినీ దూరం పడి మీ జీవితం 80 సంవత్సరాలు బతుకుతాం మనం ఈ రోజున. మీరందరికీ 18 ఏళ్ల వయసు. మీరు ఒక్కటి ఆలోచించండి, 7 సంవత్సరాలు ఖర్చు పెట్టండి, కష్టపడండి. ఫ్రెండ్స్కి, సెల్ ఫోన్లు చేస్తే అన్నిటికీ దూరంగా నార్మల్ జీవితం అనుభవించాల్సిందే. కానీ ఒక అద్భుత దీక్షతో 7 సంవత్సరాలు మీరు చీకటిని అనుభవించండి. తర్వాత 55 సంవత్సరాలు మీరు ఆనందంగా జీవిస్తారు. రేపటి 55 సంవత్సరాల ఆనందం కోసం 7 సంవత్సరాలు ఇబ్బంది పడ్డా పర్లేదని ఒక ఆలోచన మీరు రాగలిగితే రేపటి రోజు మీరు, మీ బంధువులు, మీ స్నేహితులు తలెత్తుకుని తిరుగుతారు. మీరు కారులో తిరిగినా మీ భార్య బిడ్డలతో లేదా మీ భర్తలతో, మీ పిల్లలతో ఒక మంచి ఇంటిలో మంచి కారులో ఎంజాయ్ చేస్తుంటే అది దగ్గర జీవితం. ఆనాడు ఆ బిడ్డ కష్టపడ్డారు కాబట్టి ఈనాడు స్నేహితుడాలి అందరూ సభాష్ అనుకుంటారు. మీకు పాఠాలు చెప్పిన గురువులు గర్వపడతారు, మా బిడ్డ ఫలానా దగ్గర ఉన్నాడు. కాబట్టి మన అందరం కూడా అంకురార్పణలో ఉన్నటువంటి ఈ దశలో మీరు ఒక పరిపక్వమైన దశకు మారే దశలో ఉన్నటువంటి ఈ దశలో ఒక సిస్టానికి రమ్మని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఒక్కటే ఆలోచించండి. స్నేహితులు అందరూ స్నేహితులే. ముఖ్య అతిథిగా చేసిన కావలి శాసనసభ్యులు మాన్య సోదరులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు నెల్లూరు జిల్లా జలదంకి మండలం బ్రాహ్మణకాక అగ్రహారంలో దగ్గుమాటి లక్ష్మీరెడ్డి అన్నమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో అభ్యసించిన వీరు ఇంటర్, డిగ్రీ విద్యను జవహర్ భారతి కళాశాలలో పూర్తి చేసి ఎంకాం పట్టాను తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ నుండి అందుకున్నారు. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను మాత్రమే కాకుండా తాను నాయకత్వం వహించిన అఖిల భారత విద్యార్థి పరిషత్ ఊపిరైన దేశభక్తిని అణువణువుగా నింపుకున్నారు. అందువల్లనే బహుశా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ నాయకునికి రాని ఆలోచన ఐకాన్ సెంటర్ సెల్ఫీ పాయింట్ నిర్మాణం. గంగావతరణ సమయంలో గగనమంతా విస్తరించిన ఆదిదేవుడు పరమేశ్వరుని జటా చూడటం ఆకాశమంతా వ్యాపించి మేఘమాలకు 3 రంగులెత్తిన జాతీయ జెండా రెపరెపలు చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి గుండె ఊపొంగక మానదు. తెలివైన దార్శనికుడు విధ్వంసం జరిగిన చోటే వికాసాన్ని చూపించగలడు అనే దానికి ప్రత్యక్ష తార్కాణం ఐకాన్ సెంటర్. అమృత్ పథకపు పైలాన్ని అర్ధరాత్రి వేళ అరాచకంగా కూలబెడితే అదే స్థలంలో
వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన రైతు బిడ్డ కాబట్టి ఆ రైతు పక్షపాతంతో జిల్లా పరిషత్ సమావేశాల్లో డెల్టా నాన్ డెల్టాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అసంబద్ధ విధానాన్ని వేలెత్తి చూపి అధికారులను ఆత్మరక్షణలో పడేసి మన ప్రాంత రైతాంగానికి న్యాయం చేయడానికి ప్రశ్నించడం వారిలోని విషయ గాఢతకు సునిశ్చిత పరిశీలన శక్తిని నిదర్శనం. ఎమ్మెల్యే సార్ ఏ కులం? నా కులం, మా కులం, మా అందరి కులం. అదే అధ్యాపకులం. మా అధ్యాపకులు రాజకీయాల్లో రాణించడం మా అందరికీ గర్వకారణం. అద్భుతమైన బోధనా పెట్టుతో వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది నంబర్ 1 కామర్స్ లెక్చరర్ గా కీర్తి ప్రతిష్టలతో పాటు విద్యార్థుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. శత్రువులు లాంటి వారు చెప్పే చెప్పుడు మాటలు చెడిపోవడానికి కూడా